బిర్యానీ ఈ మాట వింటేనే నోరూరుతుంది కదా. మనం ఫ్రెండ్స్తో పార్టీ అంటే బిర్యానీ, ఫ్యామిలీలో ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అంటే బిర్యానీ, ఇంటికి చుట్టాలు వస్తే బిర్యానీ, సరదాగా కాసేపు ఎవరితో అలా బయటికి వెళ్ళామంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి బిర్యానీ మాత్రమే. ఎందుకో బిర్యానీ అంటే పడి చచ్చిపోతారంతా. కొంతమంది అయితే అసలు బిర్యానీ తర్వాత రోజే గడవదు అనుకున్నట్టు ఉంటారు. ఏంటి బిర్యానీ గురించి మాట్లాడుతున్నాడు, హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఏం చెప్పుకోకుండా అనుకుంటున్నారా? అవును, ఈరోజు మనం కొన్ని ఫుడ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ప్లీజ్ ఎవరన్నా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బిర్యానీ టేస్ట్ గురించి అయితే నేనైతే మీకు చెప్పనవసరం లేదు. బిర్యానీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు కనిపెట్టుంటారు, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ బిర్యానీ అంట మన భారతదేశాన్ని ముఘల్ చక్రవర్తులు పరిపాలించినప్పుడు వాళ్ళు పర్షియా దేశం నుంచి తీసుకొచ్చారని ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ పదం కూడా, ఈ బిర్యానీ అనే పదం కూడా ఒక పర్షియన్ పదం బిరియన్ అనే పదం నుంచి వచ్చిందంట. అలాగే ఇదొక స్టోరీ. ఇంకో స్టోరీ కూడా ఉంది. ఎప్పుడో అంటే చాలా సంవత్సరాల క్రితం ఆ టైంలో మన తమిళనాడులో అంట ఒక ఊన్ సోరు అని చెప్పేసి ఒక బిర్యానీ లాంటి ఒక డిష్ ఉండేదంట. దాంట్లో ఏంటంటే రైసు, మీటు, ఇంకా మసాలాలు అన్నీ కలిపి, పసుపు, మనం జనరల్గా ఇప్పుడు బిర్యానీలో వాడే మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసి ఒకే పాత్రలో ఉండేవాళ్ళంట. దాన్ని ఊన్ సోరు అనేవాళ్ళంట. ఈ డిష్ని అక్కడున్న మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వడ్డించేవాళ్ళంట. ఇదొక స్టోరీ ఉంది. అలాగే ఈ బిర్యానీ గురించి తలుచుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు నాకు తాజ్మహల్ కూడా గుర్తొస్తుంది. తాజ్మహల్ ఏంటి, బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈ 1500, 1600 ఆ కాలంలో, సంవత్సరంలో షాజహాన్ ఉన్నారు కదా, మన తాజ్మహల్ ఉన్నారు కదా. మన ముంతాజ్ మేడం అంట ఒకసారి ఒక సైనికులు ఉండే ప్లేస్కి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు అక్కడున్న సైనికులు అంతా కూడా బాగా బక్క చిక్కిపోయి నీరసంగా ఉన్నారంట. అప్పుడు మేడంకి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఒకే పాత్రలో అక్కడున్న కుక్స్ అందరిని పిలిచి ఒకే పాత్రలో రైసు, మీటు, మసాలాసు అన్నీ కలిపి వండి ఇవ్వందంట. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడైనా సైనిక శిబిరాలు ఉంటాయి కదా, అంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి క్యారీ చేయడం కష్టం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒకటే పాత్రలో వేస్తే వాళ్ళకి స్పేస్ కూడా కన్జ్యూమ్ అవుతుందని చెప్పి ఒకటే పాత్రలో అందరూ వేసి దీన్ని కంటిన్యూ చేయండి. సో ఏంటంటే ఒకటే మీల్లో అన్ని న్యూట్రియంట్స్ కానీ దానికి ఉన్న అంటే మనిషికి కావాల్సిన ఈ విటమిన్స్, బలానికి సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ ఒకే దాంట్లో వస్తాయని చెప్పి ఐడియా ఇచ్చిందంట. అప్పటి నుంచి యాక్చువల్ బిర్యానీ అంటే మన ఇండియాలో ఏదైతే మనం ఇప్పుడు తింటున్నాం కదా బిర్యానీ, అలాంటి బిర్యానీ అనేది స్టార్ట్ అయిందంట. ఇప్పుడు మనకి బాగా నచ్చిన హైదరాబాదీ దమ్ బిర్యానీ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే 18వ శతాబ్దంలో మన హైదరాబాద్ని పరిపాలించిన నిజాం నవాబ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మన ముఘల్స్ అంటే పర్షియా నుంచి వచ్చిన బిర్యానీ టైప్ ఏదైతే ఉందో రకం, అది తిని బాగా నచ్చి సో నా నైజాంలో కూడా ఇలాంటిది ఉండాలి అని చెప్పి అక్కడున్న కుక్స్తో ప్రిపేర్ చేయించారంట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ కుక్స్ దంపుక్త్ అనే స్టైల్ని వాడారు. దంపుక్త్ అంటే ఏంటి, ఒకే పాత్రలో సన్నని మంట మీద అంటే స్లో ఫ్లేమ్లో మొత్తం అంతా మీటు అంటే మసాలాలన్నీ కలిపేసి లేయర్స్ లాగా వేసి రైసు, మీట్ అవన్నీ పాత్రను సీల్ చేసి తక్కువ మంటలో కుక్ చేస్తారనమాట. అదే దంపుక్ స్టైల్, దమ్ స్టైల్ అంటారు. అందుకనే హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటాం మనం. ఇలా రకరకాల స్టోరీలు ఉన్నాయి బిర్యానీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు అనేదానికి. కానీ ఏం చెప్పుకోవాలనుకున్నా ఈ పర్షియన్ అంటే ప్రస్తుతం ఉన్న ఇరాన్ నుంచి మాత్రమే బిర్యానీ వచ్చింది అని చాలామంది అంటారు. నేను చెప్పాను కదా, బిర్యానీ అనే పదం కూడా బిరియన్ అనే పదం నుంచి వచ్చింది. అసలు ఈ బిరియన్ అంటే ఏంటి, ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ అంటారు. అంటే కుక్ చేసే ముందు ఫ్రై చేయడం అన్నమాట దాని అర్థం. ఎవరు కనిపెట్టినా కానీ బిర్యానీ కనిపెట్టిన వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అంత మంచి డిష్ ఇచ్చిన వాళ్ళని అయితే మనం గుర్తుంచుకోవాలి కదా. ఇక మన నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనం గుడికి వెళ్తే బాగా దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటాం, ప్రసాదం కోసం. ఓకే, అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఏమన్నా చేశారనుకోండి, బాగా కలుపుతున్నావురా అంటాం కదా, అదే పులిహోర అండి. పులిహోర ఏంటనుకుంటున్నారా? అసలు ఈ పులిహోరకి పులిహోర అని పేరు ఎందుకు వచ్చింది? దాంట్లో అయితే పులి ఉండదు కదా. ఓకే, పులిహోర అంటే తమిళంలో పులి అంటే చింతపండు అని అర్థం అనమాట. సో చింతపండుతో చేస్తారు కాబట్టి దీన్ని పులిహోర అంటారు. దీనికి ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. పులియోదరై అని, పులియోగరై అని, చిత్రాన్నం అని, ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి. అండ్ ఈ పులిహోర మన సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ డిష్ అనమాట. మనందరికీ కూడా ఏ పండగ వచ్చినా కూడా మనం చేసుకునేది పులిహోరే కదా. సో పులిహోర నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక నెక్స్ట్ వచ్చేసి టీ గురించి మాట్లాడుకుందాం. ఈ టీ చైనా నుంచి వచ్చింది బేసిక్గా. ఓకే,
2737 బీసీ కాలంలో చైనాను పరిపాలించిన రాజు అంటే షెన్నెంగ్ అని ఒక చక్రవర్తి ఉండేవాడంట. ఆయనకి శుభ్రత అంటే చాలా ఇష్టం. అసలు ప్రతీదీ కూడా పట్టుకోవాలన్నా, తాగాలన్నా, తినాలన్నా ప్రతీదీ కూడా శుభ్రత లేనిదే ఆయన ఏమీ చేసేవాడు కాదు. సో ఒకసారి ఏమైంది, అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ సర్వెంట్ని అడిగాడంట, వాటర్ బాయిల్ చేసి నాకు దాహం వేస్తుంది అని చెప్పేసి. వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు అక్కడ చెట్టు పై నుంచి కొన్ని ఆకులు వచ్చి ఆ వాటర్లో, ఆ పాట్లో పడినాయంట. పాట్లో పడగానే అది కలర్ చేంజ్ అయిపోయింది. ఆ వాటర్ తాగిన తర్వాత ఈ రాజుకి చాలా బాగా నచ్చేసిందంట. సో అప్పటి నుంచి తను ఆ టీ లీవ్స్ని రెగ్యులర్గా వాటర్లో వేసి బాయిల్ చేసుకుని తాగడం స్టార్ట్ చేశారంట. అది ఆయనకేంటంటే అప్పుడు టీ వ్యసనంలాగా కాదు కానీ ఒక మెడిసినల్ పర్పస్గా బాగా ఉపయోగపడిందంట. ఆ మొక్క ఏదైతే ఉందో, ఏదైతే మొక్క ఆకులు ఆ వాటర్లో పడినాయి చూడండి, దాని పేరు కెమేలియా సైనెసిస్ అంటారు. మన ఇండియాలో కూడా టీ అనేది, అంటే టీ లాంటిది 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉందంట. కానీ మన వాళ్ళు దానికి ఆరోగ్యపరంగా అంటే ఆయుర్వేదంలో బాగా వాడేవాళ్ళంట. మూలికలు అవన్నీ వేసి వాటర్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ ఇచ్చేవాళ్ళంట. ఆరోగ్యం గురించి ఆయుర్వేదంలో బాగా వాడేవాళ్ళంట. తరువాత మన బ్రిటిష్ ఎప్పుడైతే మనకి ఇండియాని పరిపాలించారో ఆ టైంలో వాళ్ళు చైనా నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి మన అస్సాంలో, డార్జిలింగ్లో అక్కడ టీ ప్లాంటేషన్ని బాగా పెంచిన తర్వాత అప్పటి నుంచి మన వాళ్ళు ఆ టీ లీవ్స్ అనేది, ఆ కెమెలియా సైనసిస్ అనే మొక్క ఏదైతే ఉందో ఆ టీ లీవ్స్ అనేది వాడడం మొదలుపెట్టారు. ఈ టీని మన ఇండియన్ లాంగ్వేజ్లో చాయ్ అంటాం కదా, ఈ చాయ్ అనే పదం కూడా చైనా నుంచే వచ్చిందంట. చైనాలో చా అంటే టీ అని అర్థం. సో ఆ చా అనే పదం నుంచి ఈ ఛాయ్ అనేది వచ్చింది. కానీ మన ఇండియాలో ఛాయ్ అంటే దాన్ని పూర్తిగా మార్చేసాం. మనోళ్ళు ఏం చేస్తారంటే, అంటే బ్రిటిష్ కాలం నుంచి బేసిక్గా ఆ టీ లీవ్స్ని వాటర్లో బాయిల్ చేసిన తర్వాత దాంట్లో మిల్క్, షుగరు ఇవన్నీ వేసుకొని తాగుతాం. అది మన ఇండియన్ టీ యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో ఏది ఏమైనా మనకి ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ తలనొప్పి ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం టీనే. టీ లేకోకుండా ఏ ఇల్లు ఉండదు, టీ తాగని మనిషి ఏ ఇంట్లోనూ కూడా ఉండడు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు. సో దీంట్లో ఎవరన్నా టీ తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్ అనమాట. శాండ్విచ్ తెలుసు కదా అందరికీ, 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయలు వేసి నానా చెత్త వేసి ఇస్తుంటారు అనుకుంటాం, అదే కదా. అదే ఆ శాండ్విచ్ గురించే చెప్తానమాట. ఈ శాండ్విచ్ గురించి నా దగ్గర ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ శాండ్విచ్ అనేది శాండ్విచ్ అనే ప్లేస్ నుంచి వచ్చింది. శాండ్విచ్ ఏంటి, శాండ్విచ్ అనే ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈ శాండ్విచ్ అనేది ఒక చిన్న టౌన్, ఒక చిన్న సిటీ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో ఉండేదంట ఒకప్పుడు. ఓకే, అక్కడ 1762 సంవత్సరంలో జాన్ మాంటెగో అని ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్ ఉండేవాడంట. ఆయనకి గ్యాంబ్లింగ్, జోదం అంటే మహాపిచ్చి. ఎట్లా అంటే పొద్దున లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కంటిన్యూస్గా పేకాట అనేది ఆడుతూనే ఉండేవాడంట. ఆయనకి కనీసం తినటానికి కూడా టైం దొరికేది కాదంట, అంత పిచ్చి ఆయనకి జూదం అంటే. సో ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు నాకు ప్రతిసారి లెగాల్సి వస్తుంది తినడానికి, ఒక పని చేద్దామని చెప్పేసి వాళ్ళ కుక్ని పిలిపించి, నువ్వు వెళ్ళి ఒక 2 బ్రెడ్ ముక్కల మధ్యలో ఒక కొంచెం మీట్ ఏమన్నా, మాంసం ఏమన్నా పెట్టేసి నాకు తీసుకొచ్చేసి, ఓకే నేను ఫోర్క్లు, స్పూన్లు ఇట్లాంటివి ఏం వాడదలుచుకోలేదు, డైరెక్ట్గా చేత్తో తినేసేయాలి అన్నాడంట. అప్పుడు ఆ కుక్ ఏం చేశాడు, 2 బ్రెడ్స్ మధ్యలో కొంచెం సాసులు, కొంచెం మసాలాలు, ఆ మీట్స్ అన్నీ వేసేసి తీసుకొచ్చి ఇచ్చాడంట. సో అప్పటి నుంచి మనోడు ఏంటి, చక్కగా లెక్కోకుండా అదే టేబుల్ మీద కూర్చొని ఓ పక్కన పేకాడతా, ఓ పక్కన శాండ్విచ్ తింటూ ఉండేవాడంట. అప్పటి నుంచి ఈ శాండ్విచ్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. అయితే ఇదే పని మన ఇంట్లో చేసామనుకోండి, ఏమంటారు, అదే అంటారు. నెక్స్ట్ వచ్చేసి రసగుల్లా. అబ్బా, రసగుల్లాని తలుచుకోగానే నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, చక్కగా కరిగిపోతుంది అనుకుంటున్నాం కదా. ఈ రసగుల్లాకు కూడా చిన్న ఫైట్ ఉందండి. ఎవరి మధ్య, ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళ మధ్య, అలాగే ఒరిస్సా వాళ్ళ మధ్య మాదంటే మాది, మాదంటే మాది అని బాగా కొట్టుకున్నారు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు. వెస్ట్ బెంగాల్ వాళ్ళేమో లేదు రసగుల్లా మాదే, ఆ రెసిపీ కానీ దాని టెక్స్చర్ కానీ కలర్ కానీ మాదే, మేమే కనిపెట్టాం అంటారు వాళ్ళు. వీళ్ళు వచ్చేసి లేదు అది మేమే ఇన్వెంట్ చేసాం, మేమే కనిపెట్టాము, అది మాకు ఫస్ట్ ఎప్పటి నుంచో పూరీ గుడిలో దేవుడికి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళం అంటారు ఒరిస్సా వాళ్ళు. వెస్ట్ బెంగాల్ వాళ్ళేమో లేదు మాకు ఒరిస్సా వాళ్ళకి చాలా తేడా ఉంది, వాళ్ళ రసగుల్లా కలర్కి మా రసగుల్లా కలర్కి, వాళ్ళ టేస్ట్కి మా టేస్ట్కి, వాళ్ళ సిరప్కి మా సిరప్కి చాలా తేడాలు ఉన్నాయి, ఇది మాదే అని చెప్పి 2016లో ఏం చేశారంటే గవర్నమెంట్కి అప్లై చేశారు GI ట్యాగ్ కోసం. ఈ GI ట్యాగ్ అంటే ఏంటి,
జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని మన గవర్నమెంట్ తరపున మన ఫుడ్కి కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఇస్తుంటారు. అంటే ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్ కానీ స్పెషల్ ప్రొడక్ట్ ఉంటుంది కదా, వాటికి ఇస్తారనమాట. లైక్ మన గుంటూరు మిర్చి ఉంది, మన గుంటూరు మిర్చి మన గుంటూరులో తప్ప ఇంకెక్కడ దొరకదు. గుంటూరు మిర్చి అంటే ఇక్కడికే రావాలి, ఇక్కడే కొనుక్కోవాలి. సో మన గుంటూరు మిర్చికి కూడా GI ట్యాగ్ ఉంది. సో ఈ ఫైటింగ్స్ మధ్యలోనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళకి అప్లై చేశారు, ఈ రసగుల్లా మాదే, మాకే GI ట్యాగ్ ఇవ్వండి అని చెప్పి. అప్పుడు గవర్నమెంట్ 2017లో వెస్ట్ బెంగాల్కి GI ట్యాగ్ ఇచ్చింది, చెప్తూ ఓకే ఈ రసగుల్లా వెస్ట్ బెంగాల్దే, ఒరిస్సా వాళ్ళు మీకు కూడా కావాలంటే అప్లై చేసుకోండి, కానీ మీకు సంబంధించిన రసగుల్లా దాని టేస్ట్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి, దానికి సంబంధించిన అప్లై తెచ్చుకోండి, వేసుకోండి, మీకు కూడా GI ట్యాగ్ ఇస్తాము అని చెప్పి. అప్పుడు ఒరిస్సా వాళ్ళు కూడా అప్లై చేశారు, మా టేస్ట్ ఇది, మా ఫ్లేవర్ ఇది, మాది ఇలా ఉంటుంది అని చెప్పి. 2019లో ఒరిస్సా వాళ్ళకు కూడా GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ మనకు తెలిసిన రసగుల్లా అయితే ఒకటే, చక్కగా సాఫ్ట్గా ఉంటుంది, ఓకే, నోట్లో వేసుకోగానే మంచిగా కరిగిపోతుంది. అదే మనకు తెలిసిన రసగుల్లా. ఓకే, ఎవరు ఎన్ని కొట్టుకున్నా కూడా మనకి తినాలనిపిస్తే మనం వెళ్ళి హాయిగా కొనుక్కొని తినేస్తాం. ఇవి ఈరోజు ఫుడ్ ఫ్యాక్ట్స్. ఇలా మరికొన్ని ఫుడ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ ప్రత్యేకంగా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకి బాగా ఉపయోగపడే ఛానల్. మీకు తెలిసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ టాపిక్ మన ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఎవరికైనా కానీ కెరియర్ కౌన్సిలింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దయచేసి కాల్ చేయండి, మీకు ఫ్రీ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక్క వీడియోతో మీ ముందుకు వస్తాను.